ఛానల్ టుడే వీడియో వచ్చేసి ఏంటంటే గాయస్ మా ఫ్రెండ్స్ కాంటాక్ట్ వెళ్ళారు. వాళ్ళకు ఆర్డర్ పెట్టాలని అనుకుంటున్నాం. వస్తే వాళ్ళ సాగు ఘోరం ఉండాలి. ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేసి ఆడుకుంటున్నాం. చూడండి గాయస్, కళ్యాణ్ అని వాటితో ఆడుకుంటాం. ఇది ఒక బ్యాక్ కాల్ అనుకోండి. హలో లే ఏడొస్తానరా? ఏ రాను రా, ఈరోజు ఉంటుంది రాను. మీకు అంకుల్ వచ్చి తక్కువ మంది ఉన్నారని అందరు రూమ్ లో చెక్ చేసుకొని పోయి అటెండెన్స్ చేస్తే తోడంతా ఎవరెవరు లేరో వాళ్ళు నందిని పిలిపించాక ఎవరు లేరంటే మేము వెళ్ళిపోయారు. వాళ్ళు ఆడుకోపోయినారంటే ఇంకా చింటూని ఫోన్ చేసి చెప్పా బయటికి పిలిపించి అందరినీ హాస్టల్లో ఉండే వాళ్ళందరినీ. మళ్ళీ రేపు వస్తా కదా చెప్తా ఆవిడ సైన్లు చూసి అన్ని అది ఇదే తప్ప అందరు రూమ్లలో వచ్చినారా బయటికి హాస్టల్లో. ఎంత తక్కువ ఉందని అంకుల్ ఉన్నాడు. నా మొత్తం 45 మంది ఉండాల్సింది ఎంత 30 మంది ఉన్నారు. 15 మంది తక్కువ ఉన్నారని ఫుల్ సీరియస్ గా ఉండే స్టడీలో. నేను చెప్తే సీరియస్ గా ఉండడానికి పేర్లు రాసుకొని లిస్టు పెట్టినారా. వీళ్ళందరికీ ఇంటికి పంపిస్తా అంటాడు. ఆల్రెడీ మీ లగేజ్ తీయడానికి మూలు ఉన్నాయి. రూమ్ లో బయట కాదు, మళ్ళీ రూమ్ లోనే పెట్టించినాము అంకుల్. మళ్ళీ వాళ్ళు వచ్చిన మాట్లాడాను అంకుల్ అని మూల పెట్టించినాము. ఎట్లా చేద్దామంటావు? ఎంత ఇచ్చినారు క్యాటరింగ్ లో? మరి ఛార్జీకి ఎట్లా? ఎన్ని గంటలకు అయిపోయింది క్యాటరింగ్ లో? సర్లే కానీ ఇప్పుడు ఏం చేద్దామంటావు? టీసీ ఉండదు రా, కాలేజీలో ఉంటుంది. అక్కడ అంతే రిజల్ట్ ఎట్లుంది? వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళకే సర్దలేం రా. వాళ్ళ పక్కన నీ ఫ్రెండ్స్ లగేజ్ సర్దల్లా. నీ ఫ్రెండ్స్ లగేజ్ సర్దల్లా అంటున్నాడు. వాళ్ళ రా, నీ పక్కన నీకు వచ్చిందా, నీ ఫ్రెండ్స్ వచ్చిందా, వాళ్ళ లగేజ్ సర్దల్లా అని అంటున్నారు. నీదైతే సర్దేసి ఇంటికి పంపిస్తా అంటావు. చదువులో ఉన్నారా? ఎంతసేపు అవుతుంది వచ్చేందుకు? వచ్చేటప్పుడు ఎంఎస్ ఎక్కువ వచ్చేయండి. మ్యాక్సిమం ఫుల్ వాటిలో ఎందుకు రాటరా? లే జాగ్రత్త, టెన్షన్ లో ఉండి ఏమన్నా ఇదయ్యా. వీడికి వచ్చినాక మాట్లాడదాం అంకుల్తో, సరేనా? హలో లే కళ్యాణ్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్